77వ శ్లోకము. విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వన్హిమండలవాసిని. ఈ శ్లోకంలోని మొదటి నామము విజయ. ఇది 346వ నామము. ఇది 3 అక్షరాల నామము. విజయ అంటే విశిష్ట లేదా విశేషమైన జయమును కలిగినది. ఎక్కడా ఎప్పుడు అపజయము లేనిది కాబట్టి అమ్మవారు విజయ అవుతుంది. జయము విజయము అనే పదాలకు వేరే వేరే అర్థాలున్నాయి. బయట పరిస్థితులపైన వ్యక్తులపైన మనకు నియంత్రణ ఆధిపత్యం వస్తే దాన్ని జయము అంటారు. మన మీద మనకు అంటే మన ఇంద్రియాలు మనస్సు అరిషడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలపైన నియంత్రణ ఆధిపత్యం వస్తే దాన్ని విజయము అంటారు. బాహుబల పరాక్రమ చతురంగ బల సంపన్నత్వంతో బయటవారిపై విజయం సాధించి వచ్చినేమో గాని అవి తనపై తన ఆధిపత్యానికి దోహదపడవు. అందుకే తనపైన తన ఆధిపత్యాన్ని సూచించే జయము విశేషమైన అనే అర్థాన్ని సూచించే వి అక్షరంతో విజయము అనే పదముతో చెప్పబడింది. ఇలాంటి విజయము కలగడానికి కావలసిన సుగుణాలను అలవరుచుకోవడానికి సర్దుబాటు చేసుకోవడానికి అవకాశాలను కల్పించి ప్రతి సాధకుడు ఈ విజయాన్ని పొందడం కోసం దోహదపడుతుంది. కాబట్టి అమ్మవారు విజయానామంతో సూచింపబడింది. సుగుణాలను అలవరచుకున్న వారికి సర్దుబాటు చేసుకొని చక్కదిద్దుకున్న వారికి తమకి విజయం వస్తుంది. కానీ అలా చక్కదిద్దుకొనని వారికి విజయం రాదు. ఎప్పుడూ ఎక్కడ అపజయం లేనిది. సుగుణాలను అలవరుచుకోవడానికి సర్దుబాటు చేసుకోవడానికి కావలసిన అవకాశాలు కల్పించి విజయము పొందడానికి దోహదపడునది. ముందు కలుగజేసి ఇతరులు జయించగలిగే స్థితిని జయాన్ని అమ్మవారు ఇస్తుందనే ఉద్దేశంతో ఈ విజయానామం ముందు చెప్పబడి ఇటుపైన జయానామం చెప్పబడుతుంది. అర్జునుడు తన్ను తాను జయించుకొని విజయుడై అటుపైన జయ అనే భారత కథలో విజయాన్ని సంపాదించాడు. ఈ శ్లోకంలో తర్వాతి నామము విమల. ఇది 347వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విమలాయై నమః అని చెప్పాలి. విమల అంటే మలినములు స్పృశింపనిది, నిలువ ఉండి సహజత్వాన్ని కోల్పోయిన వాటిని మలములు అంటారు. మల సంబంధమైనదే మలినము. ఈ మలినము అనే పదాన్ని విశేషణంగా కూడా వాడతారు. మలిన భావాలు అన్నప్పుడు మలిన అన్న పదము స్థూల పదార్థాన్ని సూచించదు, కేవలం నీచమైన అనే విశేషణాన్ని సూచిస్తుంది. అమ్మవారు నిత్య నూతనంగా స్వచ్ఛంగా ఉంటుంది. సహజత్వాన్ని రూపుమాపే ఏ మలినము అమ్మవారి దగ్గర ఉండదు. ఏ మలినము అమ్మవారిని స్పృశించదు. కాబట్టి అమ్మవారు విమల. అలాగే అమ్మవారి భావాలు పవిత్రంగా ప్రపంచ సౌభాగ్యాన్ని కోరేవిగా ఉంటాయి. కాబట్టి అమ్మవారు విమల. ఏ విధమైన మలినములు అంటనిది, ఏ విధమైన మలిన భావములు లేనిది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును. తర్వాతి నామము వంద్య. ఇది 348వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వంద్యాయై నమః అని చెప్పాలి. వంద్య అంటే నమస్కరింప తగినది. సకల జీవన సంతతి దేవతాగణము త్రిమూర్తులు అంతా కూడా నమస్కరింప తగిన మూర్తి ఒక్కరే. ఆ ఒక్కరే అంతటికీ భక్తిని ప్రపత్తిని చూరగొనగలిగేది. ఆవిడే జగజ్జనని అయిన శ్రీ లలితాదేవి. నమస్కరింపదగినదని ఈ నామానికి అర్థము. తరువాతి నామము వందారు జనవత్సల. ఇది 349వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వందారు జనవత్సలాయై నమః అని చెప్పాలి. వందారు అంటే నమస్కరించు, శీలము గల, జన అంటే జనుల యందు, వత్సల వాత్సల్యము గలది, అభివాదనశీలస్య నిత్య వృద్ధోపసేవినః, చత్వారితస్య వర్ధంతే ఆయుర్విద్యాయ శోబలం అని మనువు చెప్తాడు. నిత్యం వృద్ధుల సేవ, పెద్దల ఎడ గౌరవ భావము ఇవి సహజ సిద్ధంగానే అలవాట్లుగా ఉన్న వారికి ఆయుర్దాయము, విద్య, కీర్తి, బలము వృద్ధి చెందుతాయి అని ఈ శ్లోకంలోనికి అర్థము. వీళ్ళని వందారు జనం అంటారు. వీళ్ళ ఎడల అమ్మవారికి విపరీతమైన వాత్సల్య భావం ఉంటుంది. వాత్సల్యం అనగా ప్రేమి. అమ్మవారి ముందు అందరూ బిడ్డలే కాబట్టి చిన్నవారి ఎడల ఉండే ప్రేమను వాత్సల్యం అంటారు. కాబట్టి అమ్మవారు వందారు జనవత్సల అయింది. విజయము విమలత్వము గలవారే వందారు జనులవుతారని ఈ నామము సూచిస్తుంది. నమస్కరించు శీలము గలవారు ఎందు వాత్సల్యము కలది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము వాగ్వాదిని. ఇది 4 అక్షరాల నామము. ఇది 350వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు
వాగ్వాదినైన్యమః అని చెప్పాలి. వాగ్వాదిని అంటే వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణనిచ్చు పరావాగ్దేవత. ఏ పనికైనా ముందు మన వాక్కు తిన్నగా ఉండాలి. అలా ఉంటేనే ఆ పని సానుకూలమవుతుంది, లేకపోతే ప్రతికూలమవుతుంది. వాక్కుతో సాధించలేనిది లేదు. పరావాక్కుతో సంబంధించిన వాగ్దేవత పేరు వాగ్వాదిని. ఈ వాగ్వాదిని దేవత ద్వారా అమ్మవారు తన భక్తిని అనుగ్రహించి అతనికి కావలసినవి చేకూరుస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఒకటే నియమము: ఇతరులను తన మాటలతో నొప్పించకుండా అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడటము. ఈ వాగ్వాదిని దేవతకు సంబంధించిన శ్లోకం మంత్రము ఈ విధంగా ఉంది. ఓష్టాపితా నానుక్లి దైంతః పరివృత్తాపని సర్వస్మైశ్చ వాచ ఈశాన చారుమామిహ వాదయేత్. ఓం ఐం క్లీం వద వాగ్వాదిని స్వాహ. ఈ మంత్రాన్ని అమ్మవారి దక్షాక్షరి మంత్రం అని కూడా అంటారు. సరస్వతి ఆకుని నీతిలో ముంచి ఈ మంత్రం జపిస్తూ హోమం చేయాలి. వాక్కును చక్కగా వ్యక్తపరచుటకు ప్రేరణనిచ్చు పరావాగ్దేవత అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము వామకేశి. ఇది 351వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వామకేశ్యై నమః అని చెప్పాలి. వామక ప్లస్ ఈశి, వామకేశి అంటే వామకేశ్వరుని భార్య. శివుని అవతారాల్లో వామకేశ్వరుడని ఒక ఆయన ఉన్నాడు. ఈయన భార్య పేరు వామకేశి. ఈమె అమ్మవారి అంశయే. ఈ వామకేశ్వర పేరుతోనే ఒక తంత్రం కూడా ఉంది. దాని పేరు వామకేశ్వర తంత్రము. వామ అంటే అందమైన, కేశి అంటే కేశములు కలది అని విడదీసి అర్థం చెప్పుకుంటే అందమైన కురులు కలది అని ఇంకో అర్థం. వామకేశ్వరుని భార్య అందమైన కేశ సంపద కలిగినది అని నామాలకు అర్థాలు చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని చివరి నామము వన్హి మండలవాసిని. ఇది 352వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వన్హి మండలవాసిన్యై నమః అని చెప్పాలి. వన్హి అంటే అగ్ని, మండల అంటే ప్రాకారమునందు, వాసిని వసించునది. ఈ నామానికి జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా అన్న 71వ నామం యొక్క వివరణ కూడా చూడాలి. శ్రీచక్రంలో మధ్యగా మొదట్లో ఉండే త్రికోణ చక్రము త్రిభుజము ఉంటుంది. దీని మధ్యలో అగ్నిస్వరూపురాలైన జ్వాలామాలిని అనే పేరు గల నిత్య దేవత చే వెదజల్లబడిన వన్హి మండలం ఉంటుంది. ఇక్కడికి ఎవ్వరూ రాలేరు, వచ్చినా భస్మం అయిపోతారు. అంటే మండల మధ్యంలో మార్తాండ భైరవ రూపంలో ఉండి అమ్మవారితో కలిసిపోతారు. విడిగా ఉన్నప్పుడు ఏ వస్తువుకైనా వ్యక్తికైనా అస్తిత్వం ఉంటుంది, కానీ అగ్నితో కలిస్తే అగ్ని ఉంటుంది, ఇతరం ఉండదు. అలాంటి మండలం ఇది. చిన్న పెద్ద నేనుతో లీనమయ్యే చోటు ఇది. వన్హి మండలమునందు నివసించునది అని ఈ నామానికి అర్థము.